తాను రైతు బిడ్డనేనని, రాష్ట్రంలోని ప్రతి కర్షకుడి కష్టం తనకు తెలుసంటూ లేఖలో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. నేను ఒక భాగమే. విండ్ ఏ డైరెక్షన్ లో పోతుంది, ఆ విండ్ క్వాలిటీ ఏంటి, అందులో తెగులు ఏమేమి ఉన్నాయి, అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, ఏ పంట మీదకి వస్తుంది, ఏ పంటని ఇంపాక్ట్ చేస్తుంది, ఏ పొలాన్ని, అది కూడా అనలైజ్ చేస్తున్నా. విండ్ని కంట్రోల్ చేస్తా అంటారు, విండ్ని, కానీ యూరియా మాత్రం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు. రైతన్న మీకోసం కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఇవాల్టి నుంచి చేపడుతోంది. ధాన్యం రైతుల్ని దయనీయ స్థితిలోకి నెట్టేశారు, మళ్ళీ రైతన్న మీకోసం అంటాం. నీకోసం నీకోసం నీకోసం. మొక్కజొన్న రైతులు నిన్న మునిగేలా చేశావు, రైతన్న నీకోసం అంటాం. అరటి రైతులు అల్ల కల్లోలం చేశావు, రైతన్న నీకోసం అంటాం. నీకోసం నీకోసం. కొబ్బరి రైతులు కోలుకోలేని దెబ్బతీసావు, రైతన్న నీకోసం అంటాం. ఉల్లి రైతుల్ని కన్నీళ్లు పెట్టించావు, రైతన్న నీకు అండగా ఉంటానంటావు. పొగాకు రైతుల్ని పొమ్మనకుండానే పొగబెట్టేశావు, మామిడి రైతుల్ని మటాష్ చేసి పడేశావు, చీనీ రైతుల్ని చిరిమేశావు, మిర్చి రైతుల్ని ముప్పు తిప్పలు పెట్టావు. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను, ఏదో మనసంతా.